అందరికీ నమస్కారం. క్రియేటివ్ ఐడియాస్ విత్ శివచంద్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరొక సరికొత్త క్రియేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఆన్లైన్లో బట్టలు ఆరేసుకునే స్టాండ్ కొన్నానండి. దీనికి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇలాంటి స్టాండ్లు ఎవరైనా కొన్న వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అని ఇది చేస్తున్నాను నేను. దీనికి వచ్చే ప్రాబ్లం ఏమిటంటే జస్ట్ వీటిని ఊరికి అలా తగిలితే ఊడిపోతూ ఉన్నాయి. దానికి కావాల్సిన దీనికి ఏం చేయాలని ఆలోచన చేస్తూ నాకు ఒక ఆలోచన వచ్చింది. 2-3 ఆలోచనలు వచ్చాయి. వాటిని మీకు చెప్తాను, వినండి. నేను ఫస్ట్ ఈ విధంగా పోతూ ఉంటే ఒక ప్లాస్టిక్ తాడు కట్టానండి. ఇట్లా ఒక తాడు కట్టాను. కడితే అది ఒక నెల రోజులు ఉండింది. తర్వాత లూజ్ అయిపోయి ఎండకు అట్లా తడిచి ఊడిపోయింది. సరే అని నాకు ఇంకొక ఐడియా వచ్చింది. పోనీ తంత వేద్దామా అనుకుంటే మనం తడి బట్టలు వేస్తాం కదండి, దానివల్ల చిలుము పట్టే అవకాశం ఉందనేసి ఆ ఆలోచన కూడా మానుకున్నాను. తర్వాత ఇంకొక కూడా ఐడియా వచ్చింది. ఇక్కడ స్క్రూ వేస్తే ఎలా ఉంటుంది అని. స్క్రూ అంటే అది కరెక్ట్గా ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొద్దిగా స్పేస్ హోల్ లాస్ట్లో పడుతుంది. దానికి కింద ఉండే పైపుకు పడుతుందో లేదో అనే డౌట్. ఒకవేళ పడ్డా కూడా ఫ్యూచర్లో మళ్ళీ ఊడే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఆలోచన కూడా అది కూడా పర్లేదు, బాగానే ఉండొచ్చు. కానీ దానికంటే ఇంకా ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేలాగా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. తర్వాత ఈ సమస్యకు పరిష్కారం మీకేమన్నా ఆలోచనలు ఉంటే ఎలా చేస్తే మీ ఆలోచన ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు దీని కొలతలు చూద్దామండి. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా దాదాపుగా 29 ఇంచీలు ఉంది. తర్వాత ఇప్పుడు దీనికి ఏమేమి మెటీరియల్ కావాలో చూద్దాం. 6 mm కడ్డీలు తీసుకున్నానండి. ఇవి 5 అడుగులు 6 అడుగులు అలా రకరకాలుగా ఉన్నాయి. ఒక 4 కడ్డీలు తీసుకున్నాను. వీటితో చేద్దాం, ఓకేనా అండి? చూడండి, ఇప్పుడు కొలత 27.5 ఇంచి పొడవు పెట్టుకొని ఒక కడ్డీని కొలత పెట్టుకుంటున్నాను. కొలత పెట్టుకున్న కడ్డీని కట్ చేస్తూ ఉన్నాను. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, చేతిలో మీద అట్లా వస్తుంది. కట్ చేసేది అయిపోయింది. ఇప్పుడు 1/4 ఇంచి నట్టు తీసుకున్నానండి. అంటే 25 నట్టు అంటారు కదండి, 25 బోల్ట్కి పట్టే నట్టు. ఆ నట్టు ఒక సైడ్ ఎక్కేదానికి గ్రైండింగ్ చేస్తున్నానండి. చూడండి, ఎక్కింది కదా, గ్రైండింగ్ చేసి ఎక్కిచ్చేసాను టైట్గా. తర్వాత ఇంకొక సైడు టేపర్ లాగా చేస్తున్నాను. చూడండి, ఇది ఎందుకనే చెప్తానండి మీకు. తర్వాత సూదిలాగా కొద్దిగా టేపర్గా చేస్తున్నాము. తర్వాత 2 ఇంచి పొడవులో 25 నట్టు అండి, 25 బోల్టు. 2 ఇంచి పొడవు, లావు వచ్చేసి 25 ఇంచి అంటే 1/2 ఇంచి. ఆ బోల్ట్ను తల కట్ చేయడానికి క్లాంప్ తీసుకుంటున్నాను. క్లాంప్ తీసుకొని బిగించి, ఎందుకంటే చిన్నది కదా అండి, అది చిన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లాంప్ వేసి బిగించి కట్ చేయాలి. నా దగ్గర నాకు కావాల్సిన మినిమం మెటీరియల్ అంతా ఉంటుందండి నా దగ్గర, సామాన్ అంతా. చూడండి, హెడ్ కట్ చేస్తున్నాను జాగ్రత్తగా.
క్లాంప్కి బిగించేసుకొని కటింగ్ అయిపోయింది కదా అండి. ఇప్పుడు క్లాంప్ కూడా తీసి వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టేపర్ కడతాం. ఇప్పుడు టేపర్ లాగా గ్రైండింగ్ పడతాం చూడండి. ముందు కడ్డీకి పట్టాం కదా, అలాగే ఒక సైడు కట్ చేసిన సైడే కొద్దిగా టేపర్ లాగా సూదిలాగా పడతాం. ఎందుకనేది చెప్తానండి. ఇప్పుడు అయిపోయింది కదా, టేపర్ లాగా చేసాము. ఇప్పుడు ఆ టేపర్ లాగా రెండింటిని చేసాం కదా, ఆ రెండింటిని ఒక చోట పెట్టి వెల్డింగ్ చేస్తామండి. వెల్డింగ్ చేస్తే అక్కడ వెల్డింగ్ మెటల్ బాగా పడుతుంది. అక్కడ ఆ గ్యాప్లో మనం కొద్దిగా గ్రైండింగ్ పట్టుకున్నా కూడా అక్కడ మెటల్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు బోల్ట్కు క్లాంప్ బిగిస్తున్నాను చూడండి, ఎందుకంటే చిన్నది కదా, బిగించేటప్పుడు వెల్డింగ్ చేసేటప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది అనేసి ఒక యాంగులర్ పీస్ తీసుకొని వాటి మధ్యలో వేసి పెట్టి చేస్తున్నానండి, ఎందుకంటే చక్కగా వచ్చేదానికండి. చూడండి, కడ్డీని కూడా టేపర్ ఉండే సైడ్ పెడుతున్నాను. ఇంకో సైడు నట్ ఎక్కిచ్చాం కదా, టేపర్ గ్రైండింగ్ చేసి ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నాను చూడండి. సన్న కడ్డీ కదండి, కొంచెం జాగ్రత్తగా ఎక్కువసేపు చేయకుండా కొద్ది కొద్దిగానే చేయాలండి వెల్డింగ్, లేదంటే మెటల్ కరిగిపోతుంది. ఎక్కువసేపు తక్కువ వోల్టేజ్లో పెట్టి చేయాలి. చూడండి, కొద్దిగా టాకా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తీసేసి ఇప్పుడు పూర్తిగా కొద్దిగా వెల్డింగ్ చేసేద్దాం, పూర్తిగా రౌండ్గా. వెల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత నట్టు పెట్టాం కదండి టైట్గా, అటు సైడ్ కూడా పైన వెల్డింగ్ చేసేస్తున్నానండి. నట్టుకు వెల్డింగ్ చేస్తున్నాను పైన అన్నమాట, సైడ్ లేకుండా పైన మాత్రమే చేస్తున్నాను. కడ్డీకి నట్టు పూర్తిగా అతుక్కుపోయేటట్లు. ఇప్పుడు అయిపోయింది చూడండి, వెల్డింగ్ అయిపోయింది. జస్ట్ టాకాలాగా పెట్టేస్తే 2-3 టాకాలు పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని గ్రైండింగ్ పడతానండి. ఇప్పుడు ఆ సైడు నట్టు డై ఉండే సైడు పెట్టాం కదా, డై సాఫ్ట్ వెల్డింగ్ చేసాం కదా, అక్కడ ఏదైనా ఎత్తుగా లేకుండా లైట్గా గ్రైండింగ్ పడతాం, ఎందుకంటే మళ్ళీ ఏదన్నా అడ్డు రాకుండా అండి. ఇదంతా చూస్తే ఒక పొడవాటి బోల్ట్ లాగా కనపడుతుందండి మనకు. ఒక సైడు నట్టు పెట్టి వెల్డింగ్ చేసాం కదా, ఒక సైడ్ డై ఉంటుంది కాబట్టి ఒక పొడవాటి బోల్ట్ లాగా ఉంటుంది ఇది. గ్రైండింగ్ అయిపోయింది కదా చూడండి, అటు సైడ్ కూడా గ్రైండింగ్ పడుతున్నాను. గ్రైండింగ్ పట్టేసి ఒకసారి చెక్ చేసుకుంటానండి, స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఎలా వచ్చింది, ఏమి సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మిగతా పని మొదలుపెట్టాను. చూడండి, అలాంటివి 6 కావాలి. ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, ఇంకా 5 చేయాలి. చూడండి, మిగతా కడ్డీలు తీసుకొని అన్నిటినీ ఒకేసారి పెట్టేసుకొని మార్కింగ్ వేసుకొని కటింగ్ చేస్తున్నాను. నేను ఈ వీడియోస్ కొత్తగా చేస్తున్నానండి, ఏదైనా ఉంటే ఫ్యూచర్లో మంచిగా చేసేదాన్ని ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, 5 కటింగ్ అయిపోయాయి. వాటన్నిటినీ ఇప్పుడు మనం ముందు చేసుకున్నాం కదా, నట్టు పట్టేదానికి దానికి గ్రైండింగ్ చేసుకుంటున్నాను. గ్రైండింగ్ ఒక సైడు టేపర్గా వచ్చేదానికి 2 ఇంచ్ పొడవులో బోల్ట్ ఉంది కదా,
అది తల కట్ చేసి దానికి వెల్డింగ్ చేసి దానికి ఒక సైడ్ టేపర్గా చేస్తున్నాను, గ్రైండింగ్ చేసుకుంటున్నాను. గ్రైండింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు అన్నిటికీ నట్టు టైట్గా కొట్టేస్తున్నాను. కొట్టేసి అన్నిటికీ కలిపి ఒకసారిగా వెల్డింగ్ చేస్తామనేసి అండి. చూడండి, అన్నిటికీ టైట్గా కొట్టేస్తున్నాను. లాస్ట్ది కొట్టేసాం కదా, ఇప్పుడు అన్ని బోల్ట్ తీసుకొని అన్ని హెడ్స్ అన్నీ కట్ చేశానండి. కట్ చేసి పెట్టుకున్నాను, అది వీడియో తీయలేదు బోర్ కొడుతుంది అనేసి. వాటికి టేపర్గా అన్నిటికీ గ్రైండింగ్ చేస్తున్నాను. వెల్డింగ్ చేయాలి కదండి వాటికి. లాస్ట్దండి, లాస్ట్ చేసేసాను. అయిపోయిన తర్వాత అన్నిటికీ వెల్డింగ్ చేసేసానండి. అది చూపించలేదు మీకు, చూపించింది దాని తర్వాత ఇది ఈ విధంగా అన్నిటికీ వెల్డింగ్ చేసి పెట్టానండి. చూడండి ఇలా ఉన్నాయి. తర్వాత వీటన్నిటిని క్లీన్గా తుడిచేసి పెయింట్ వేసానండి. అన్నిటికీ పెయింట్ వేసి చూపిస్తాను చూడండి. అన్నిటికీ పెయింట్ వేసిన తర్వాత ఎలా ఉంటాయి అనేది. పెయింట్ ఎక్కువగా ఏం పట్టదని చిన్న డబ్బా తీసుకొని నేను ఆ కలర్ మిక్స్ చేసుకున్నానండి. ఆ కలర్ అయితే రాదు, దాదాపు దాని కలర్లో సెట్ చేస్తామని అందాజుగా మిక్స్ చేశాను, కానీ కొంచెం లైట్గానే అయ్యింది. చూడండి అలా ఉన్నాయి. ఇప్పుడు బిగిద్దామండి. ఇప్పుడు ఫస్ట్ స్టాండ్ అంతా ఆ సైడ్ రెక్కలన్నీ ఇప్పదీస్తున్నానండి. వాటికి ఉండే స్క్రూలన్నీ తీస్తున్నాను. తీసాను కదా, తీసి అన్నీ విడి చేశానండి. విడి చేసిన తర్వాత సైడ్ వస్తుంది కదా అండి, వాటికి సెంటర్ దానికి హోల్ వేస్తున్నానండి అన్నిటికీ. ఇది వచ్చేసి 8.5 mm హోల్ అండి. అన్నిటికీ హోల్ వేస్తున్నాను. సెంటర్ వాటికి వేసుకోవాలండి, అన్నిటికీ వేసుకోవాలి. ఇప్పుడు హోల్ వేసుకున్న తర్వాత అన్నీ బిగిస్తున్నాను. ఆ పైపులు అన్నీ వేస్తున్నాను. వేసి మనం బోల్ట్ లాగా తయారు చేసాం కదండి, దాన్ని ఆ మధ్యలో వాటికి వేసి వాచర్ వేసి నట్టు వేస్తున్నాను. చూడండి, ఇలా వేయడం వల్ల ఎటువంటి ఇది ఉండదండి, నీట్గా ఉంటుంది. మనకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లము రాదు. ఇంకా చూడండి అన్నీ అయిపోయాయి, అన్నిటికీ బిగించేసాను. ఇప్పుడు స్టాండ్కి పెట్టేస్తాము. స్టాండ్కి పెట్టి బిగిస్తాను. నట్టు బిగిస్తున్నాను దానికి. చాలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది అండి, ఇంకా ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది నేను చేసిన వర్క్. చూడండి, స్క్రూ డ్రైవర్ పెట్టి అన్ని బిగిస్తున్నాను. చూడండి కొడుతున్నాను, చూడండి ఎంత గట్టిగా కొట్టా కూడా రాదు, పూర్తిగా ఫిట్ అయిపోయింది. ఎటువంటి పరిస్థితిలో ఊడే అవకాశం లేదు. చూడండి అన్నిటికీ బోల్ట్ వేసి బిగించాను. ఆ 3 పైపులు వస్తాయి కదా, సెంటర్ వాటికి ఆ బోల్ట్ ఆ పైపు మధ్యలోంచి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇంకా ఫ్యూచర్లో కానీ ఎటువంటి ప్రాబ్లము రాదు.
సరిపోయింది కదా అండి. చూడండి అంతా ఒకసారి చూడండి. చాలా బాగా సెట్ అయింది కదా, పూర్తిగా సెట్ అయిపోయింది. శాశ్వతంగా మనకు ఆ ఊడిపోయే ఇది ఉండదన్నమాట. చూడండి అంతా చూపిస్తున్నాను, బాగుంది కదా. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా ఈ వీడియోలో డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఏమైనా సలహాలు కావాలన్నా నన్ను అడగండి. థ్యాంక్ యూ. జై హింద్.